హలో ఫ్రెండ్స్, నేను రమ్య. వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్. ఈరోజు నేను ఒకే ఒక డోతోని సింపుల్గా ఇవన్నీ రకాలు చేసుకోవచ్చండి. ఒకే ఒక మిక్స్ని రెడీ చేసుకుందాం. దీంతో ఈరోజు మురిపీలు అదే గోర్మిటీలు చేసుకోవచ్చు, సంపెంగ మొగ్గలు చేసుకోవచ్చు, కొమ్ములు చేసుకోవచ్చు, గవ్వలు చేసుకోవచ్చు, ఇలా పువ్వులు చేసుకోవచ్చు, ఇంకా చాలా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇవి 5 ఎలా చేసుకోవాలో క్విక్గా చూసేద్దాం. ముందుగా మెజర్మెంట్స్ చూద్దాం. దానికోసం నేను ఒక 1/2 kg వరకు మైదా, 1/2 kg సూజీ రవ్వ, అదే అండి గోధుమ ఉప్మా రవ్వ అంటారు కదా, దాన్ని తీసుకోవాలి. కప్ మెజర్మెంట్తో అయితే 1.5 కప్ వరకు మైదా, 2 కప్స్ వరకు మీకు సూజీ రవ్వ అనేది వస్తుంది. 2 కన్నా కొంచెం ఎక్కువ వస్తుంది. ఇవన్నీ ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న దాన్ని ఒకసారి మొత్తం అంతా మిక్స్ అయ్యేలా కలుపుకొని రుచికి సరిపడే అంత ఉప్పు, అంటే ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను తీసుకునే క్వాంటిటీకి 150 గ్రామ్స్ వరకు కాచిన నెయ్యి వేసుకుని దీంట్లోని బాగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యి వేయంగానే ఇలా బుడగలు వస్తాయి చూసారా, ఇలా రావాలి. ఇలా రాగానే కేర్ఫుల్గా కలుపుకోండి, చేయి కలుపుకోకుండా చూసుకోండి. ఈ పిండి అంతటిని అప్లై చేసుకునేలాగా కేర్ఫుల్గా కలుపుకోండి. ఇలా పట్టుకుంటే ఇలా ఉండవ్వాలండి, అది రైట్ కన్సిస్టెన్సీ. ఇలా అయిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని ఒక సాఫ్ట్ డో లాగా, అంటే చపాతీ ముద్దలాగా కలుపుకోండి. అలా కలుపుకొని కొంచెం కొంచెంగానే వేసుకోండి. ఒకేసారి వాటర్ వేసుకున్నారంటే ఎక్కువైపోతుంది. కాకపోతే మనము సూజీ రవ్వ వేసుకోవడం వల్ల అది ఎక్కువ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి ఇలా డో అయిన తర్వాత కూడా దీన్ని ఒక 10 minutes పాటు బాగా మిక్స్ చేసుకోండి. అప్పుడు సాఫ్ట్గా అవుతుంది. ఇలా అయిన దాన్ని మూత పెట్టుకొని ఒక 15-20 minutes పక్కన పెట్టేసుకోండి. 15-20 minutes తర్వాత ఇలా మూత ఓపెన్ చేసి అలా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. దాంట్లో ఒక చిన్న పోర్షన్ని తీసుకుని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోండి. ముందు మనం ఎన్నైతే గోర్మిటీ అదే మురిపీలు అంటామండి మేమైతే, ఆ మురిపీలు చేసుకుంటామో అన్నీ ఫస్ట్ ఒక పక్కన పెట్టేసుకోండి ఉండల్లా చేసుకొని. మొత్తం అన్నీ తీసుకున్న తర్వాత 1-2 సార్లు బాగా మ్యాషీగా సాఫ్ట్గా అయిపోవాలండి. ఎందుకంటే మనము రవ్వ వేసాం కదా, అది కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకుంటూ చేసుకోండి. ఈసారి ఫస్ట్ అయితే గోర్మిటీ చేయడానికి ఇలా పొడవుగా చేసుకొని చేత్తోనే ఎలాంటి మిషన్ని కానీ యూజ్ చేయకుండా సింపుల్గా నేను చూపిస్తున్నట్టుగా చేసుకోండి. గోర్మిటీలు అనేవి వచ్చేస్తాయి. 1-2 సార్లు ఫస్ట్ టైం చేసే వాళ్ళకి టఫ్గా ఉంటుంది, కానీ ట్రై చేశారంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మొత్తం అన్నీ చేసుకుని అప్పుడే ఫ్రై చేసుకోవచ్చు. మొత్తం చేసుకున్న తర్వాత 1/2 hour వరకు టైం ఉంటుందండి. ఈలోగా కంప్లీట్ చేసుకుని స్లోగా ఫ్రై చేసుకోవచ్చు. ఇంకొకటి చేసి చూపిస్తున్నాను చూసారా, దీనికోసం అని చెప్పి మీరు ఎలాంటి మౌల్స్ని కానీ స్టాండ్స్ని కానీ కొనాల్సిన పని లేదు. సింపుల్గా అయితే చేతితో చేసుకోవచ్చు. ఇలా మొత్తం చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఒక్కొక్కటిగా వేసుకోండి. మొత్తం ప్యాన్కి సరిపడే అన్ని మాత్రమే వేసుకోండి, ఒకదాని మీద ఒకటి అస్సలు రాకూడదు. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా స్లోగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బబుల్స్ అయ్యి ఫామ్ అవుతాయి. ఇలా ఫామ్ అయ్యి ఇలా వేగుతున్నప్పుడు మాత్రమే ఒకసారి కేర్ఫుల్గా కలుపుకొని వేరే సైడ్కి టర్న్ చేసుకుంటూ ఉండండి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల అన్ని సైడ్లు ఈవెన్గా ఫ్రై అయ్యి చక్కగా మంచి కలర్ అనేది వస్తుందండి. ఇలా చక్కగా కలర్ రాగానే ఒక పెద్ద స్ట్రైనర్లోకి ఆయిల్ తీసేసుకుని ఆయిల్ మొత్తం డ్రైన్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇదే ప్రాసెస్లో స్లోగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోకూడదు. ఇలా చేసుకోవడం వల్ల మంచి క్రిస్పీ అండ్ క్రంచీగా వస్తాయి. మొత్తం అన్నీ వేయించేసుకుని పక్కన పెడితే ఒకేసారి అన్నిటికీ పాకాలు అనేవి పెట్టుకోవచ్చండి. చూసారు కదా, ఇలా వేయించేసుకున్నాం కదా. ఈసారి అయితే గవ్వలు ఎలా చేసుకోవాలో చూద్దాం. దాంట్లోంచి ఒక పోర్షన్ని ఇలా తీసుకొని, దీనికైతే నేను గవ్వల చెక్కని యూజ్ చేస్తానండి. లేని వారు కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందైతే ఒక పిండి ముద్దను తీసుకొని వీలైనంత వరకు సాఫ్ట్గా చేసేసుకోండి. చేసుకుని ఇలా చిన్న గోలికాయ సైజ్ అంతా వీలైనంత చిన్న డోన్ తీసుకోండి, అప్పుడే బాగుంటుంది. ఇలా మొత్తం అన్నీ రెడీ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. చేసుకున్న దాన్ని ఒక్కొక్క దాన్ని ఇలా సాఫ్ట్గా చేసుకుని అప్పుడే నేను చూపిస్తున్నట్టుగా ఈ గవ్వల చెక్క పైన ఇలా పావారంటే చక్కగా గవ్వ అనేది రెడీ అయిపోతుందండి. చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. అదే మొత్తం అన్ని సాఫ్ట్గా చేసేసి ఉంచుకున్నామంటే ఇలా సింపుల్గా ఇలా అంటే రెడీ అయిపోతాయి. గవ్వలు చేయడానికి కూడా ఫాస్టెస్ట్ టెక్నిక్ అదేనండి. అదే కాకుండా
గవ్వల చెక్క లేని వారైతే ఇలా ఫోర్క్ పైన కూడా చేసుకోవచ్చు. అది ఇంకా చిన్న డోని రెడీ చేసుకోండి. చిన్న చిన్న రౌండల్స్ చేసుకున్నారంటే అప్పుడు అవి కూడా వచ్చేస్తాయి. మొత్తం చేసుకొని ఇలా సింపుల్గా ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా మేమైతే ఎలా చేస్తున్నామో. ఇలా మొత్తం అన్నీ చేసుకున్న తర్వాత ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు. గవ్వలైతే పిల్లలకి చాలా బాగా నచ్చుతాయండి. ఈ సంక్రాంతికి తప్పకుండా ట్రై చేయండి. ఇలా డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ పెట్టుకొని ఇది కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మొత్తం అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ బబుల్ ఫార్మేషన్ అంతా స్లోగా కూల్ అవుతుంది కదండి. ఇలా వచ్చిన తర్వాత మాత్రమే కలుపుకోండి. ఇలా కలుపుకొని అన్ని సైడ్లు ఈవెన్గా ఫ్రై అయ్యేలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా చక్కగా ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత మొత్తం ఆయిల్ అంతా డ్రైన్ చేసుకొని ఇలాగా కన్నాల్ గరిటలోకి తీసేసుకొని వేరే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. గవ్వలు ఇలా కూడా తినేయచ్చండి. ఇలా తినడానికి కొంచెం కారాన్ని వేసుకుని జీలకర్ర వేసుకుని చేసుకున్నారంటే మరీ టేస్టీగా ఉంటాయి. అలా కాకుండా కూడా పాకాన్ని కూడా పెట్టుకోవచ్చు. రెండు ప్రాసెస్ని ఈసారి చూపిస్తాను. ఈసారి అయితే పాకం పెట్టుకునే ప్రాసెస్ని చూపిస్తాను. మొత్తం అన్ని ఫ్రై చేసుకుని ఇలా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఈసారి పాకాన్ని ఎలా చేసుకోవాలి, అది పంచదార పాకాన్ని ఎలా చేసుకోవాలి చూపించబోతున్నానండి. ఈసారి 1 కప్పు వరకు వాటర్, దీంట్లోకి నేను 400 గ్రామ్స్ వరకు పంచదారని వేసుకుని కొంచెం యాలకల పొడి పంచదారతో కలిపి మిక్సీ చేశారండి. సో ఒక 2 స్పూన్స్ వరకు వేసుకుని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని పాకాన్ని మరిగించుకోవాలి. పాకం ఇలా మరిగి చిక్కబడుతుందండి. చిక్కబడినప్పుడు ఇలా ఒక బౌల్లోకి వేసుకుని ఇలా గోరు పైన పాకం నిలబడి కారకంట ఉందంటే అదే రైట్ కన్సిస్టెన్సీ. అలా రాగానే ఒక పెద్ద ప్లేట్లోకి ఒకదానికొకటి అంటుకోకుండా వేసుకుని ఇలా పాకాన్ని దీంట్లోనే వేసేసుకోవాలి. అంతేకాని ఇవి తీసుకెళ్ళి పాకంలో వేయకండి, ఇరిగిపోతాయి. ఎందుకంటే మనము బాగా క్రిస్పీగా రావడం కోసం నెయ్యి అనేది ఎక్కువ వేసి చేసుకున్నాం కదా. విరక్కంట ఇలా వేసుకొని అట్ల పుల్లతోని నేను చూపిస్తున్నట్టుగా పాకం మొత్తం అన్ని సైడ్లకి అప్లై అయ్యేలాగా కలుపుకోవాలి. ఇంకా పాకం వేసామంటే చకచకా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా కలుపుతుంటేనే ఇలా దగ్గర పడిపోతుంది. ఇదివరకటి కాలంలో అయితే మొత్తం ఈ మధ్యలో అంతా కూడా వైట్ లేయర్ ఫామ్ అయ్యేలా చేసేవారండి. నేనైతే లైట్గానే పాకాన్ని పెట్టాను. ఇలా చక్కగా మొత్తం అంతా చేసుకున్నామంటే గోరుమిటి అదే అండి మురిపీలు రెడీ అయిపోతాయి. ఈసారి గవ్వలకి పాకం ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. అదే పాకాన్ని సేమ్ ఒక స్టీల్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో. మీ ఇంకా తినడం అయితే ఆపరండి. పిల్లలకి అంత బాగా నచ్చుతాయి. నేను చెప్పిన క్వాంటిటీతో చేయండి, అదే కొలతలు పర్ఫెక్ట్గా వస్తాయి. అదే పాకంలోంచి ఇంకొంచెం పాకాన్ని తీసుకుని వీటిపైన కూడా వేసుకునేటప్పుడే పాకాన్ని వేడి చేసి వేసుకోండి. ఆల్రెడీ మురిపి చేసుకున్నప్పుడే 2 పాకాలు పెట్టుకున్నాం కదా. సో వేడి చేసుకుని వేడి పాకాన్ని వేసుకుని ఇవన్నిటికి కూడా పర్ఫెక్ట్గా అప్లై అయ్యేలాగా కలుపుకున్నారంటే దగ్గర పడి డ్రై అయ్యేటప్పుడు చక్కగా ఇవి కూడా ఇలా రెడీ అయిపోతాయి. చూసారు కదా గవ్వలు కూడా రెడీ అయిపోయాయి. ఈసారి నెక్స్ట్ రెసిపీలోకి కూడా వెళ్ళిపోతామండి వెంటనే. ఈసారి సంపెంగ ముగ్గలు ఎలా రెడీ చేయాలో చూపించబోతున్నాను. ఉన్న డో అంతటిని ఇలాగా సాఫ్ట్గా చేసుకుని చిన్న చపాతీలాగా ఒత్తుకోవాలండి. ఈ చిన్న చపాతీని దీంట్లోని ఎలాంటి ఆయిల్ కానీ పిండితో కానీ డస్ట్ చేయకూడదు. మనం ఎక్కువ నెయ్యి వేసి చేసుకున్నాం కాబట్టి ఈజీగానే ఒత్తేసుకోవచ్చు, స్టిక్కీగా ఉండదు. ఇలా ఒత్తుకున్న దాన్ని నేను చూపిస్తున్నట్టుగా ఇలా కట్స్ ఇవ్వండి. కట్స్ ఇచ్చి జస్ట్ అలా రోల్ చేశారంటే చంపెంగ ముగ్గ అనేది రెడీ అయిపోతుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ అండి. చిన్నప్పుడైతే ఇలా చక్కగా ప్రెస్ చేసుకున్నారంటే ఇలా చక్కగా రెడీ అయిపోతుంది. సింపుల్గా ఉంటుంది, మంచి క్రిస్పీ అండ్ క్రంచీగా వస్తాయి. దీనికి పాకాన్ని ఇంకొక డిఫరెంట్గా చేస్తారండి. అదేంటో కూడా చూద్దాం. ముందు మొత్తం అన్నీ రెడీ చేసుకుని అప్పుడు పాకాన్ని పెట్టుకుందాం. ఇంకొకటి కూడా చేసి చూపించాను. చూసారు కదా ఇదైతే ఎవరైనా చేసేయచ్చు, ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చేసేయచ్చు. ఈసారి ఇంకొక రకాన్ని కూడా చేసేసుకుందాం. ఇంకొక పోర్షన్ని తీసుకొని చక్కగా వీలైనంత వరకు సాఫ్ట్గా చేసేసుకొని పెద్ద చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా ఒక 2 సార్లు రోల్ చేసి వెంటనే తీసి మళ్ళీ వేరే సైడ్కి టర్న్ చేయండి. అప్పుడు కిందకి స్టిక్ అయిపోకుండా ఈజీగా బయటకు వచ్చేస్తాయండి. ఎందుకంటే పల్చగా ఒత్తుకుంటాం కదా, దానికోసం అని చెప్పి ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వమని చెప్తున్నాను. ఈసారి అయిన తర్వాత చపాతీ దీన్ని ఇలా కట్టర్తో కానీ ఏదైనా ఒక బాక్స్ మూతతో కానీ డబ్బా మూతతో కానీ ఇలాగా రౌండల్స్ లాగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుని ఎక్స్ట్రా అంతా తీసేయాలి.
మీరెవరైనా మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయలేనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను పెట్టంగానే చూసేయచ్చు. ఇవే కాకుండా ఈ పండగకి ఇంకా నేను చాలా స్వీట్స్ చేశానండి. అవన్నీ కూడా మీరు వెంటనే ట్రై చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఇలా ఎక్స్ట్రాస్ అన్నీ తీసేసుకొని ఇలా తీసుకున్న దాంట్లోని ఒక రౌండ్ షేప్ని ఇలా పెట్టుకొని ఒకదాని కింద ఒకటి కిందగా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీన్ని నేను చూపిస్తున్నట్టుగా ఉత్తుకునే దాంతో మధ్యలోని ఇలా రోల్ చేసుకోండి. రోల్ చేసుకోవడం వల్ల ఇవి ఒకదానికొకటి స్టిక్ అవుతాయి. అప్పుడు చక్కగా ఇలా రోల్ చేసేసుకున్నారంటే పువ్వు షేప్ ఆల్మోస్ట్ వచ్చేసింది కదండి. మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇలా సింపుల్గా కట్ చేసుకున్న దాన్ని ఇలాగా రోజ్ ఫ్లవర్ షేప్ని దీనికి ఇచ్చేసామంటే పువ్వు అనేది రెడీ అయిపోతుందండి. అన్ని పక్కల నేను చూపిస్తున్నట్టుగా ఇలా జస్ట్ ఇలా ప్రెస్ చేసుకున్నారంటే ఈ రోజ్ ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుందండి. నేనైతే చిన్న చిన్న పువ్వుల్ని చేసుకున్నాను. మీకు ఇదే పెద్ద ఫ్లవర్ కావాలనుకోండి, రౌండ్స్ పెద్దవి కట్ చేసుకుంటే చక్కగా పెద్ద ఫ్లవర్స్ అనేవి కూడా రెడీ అవుతాయి. చిన్నవైతే బాగా వేగుతాయి అని చెప్పి నేనైతే ఇలా ట్రై చేశానండి. చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి కదా ఈ బుల్లి బుల్లి ఫ్లవర్స్. ఇలా చక్కగా ఇలా ఫ్లవర్స్లా కూడా చేసుకోవచ్చు. ఇవి కూడా పర్ఫెక్ట్గా వేగే టెక్నిక్ని కూడా మీకు చూపిస్తాను. ఇలా మొత్తం రెడీ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. సంపింగ మొగ్గలను చేసుకున్నాం, గులాబీ పూలను చేసుకున్నాం. ఈసారి కొమ్ములు ఎలా చేసుకోవాలో చూద్దాం. లాస్ట్ చేశాను, సింపుల్ అండి. సేమ్ టైం ఇవన్నిటికన్నా కూడా చాలా టేస్టీగా వచ్చాయి. ఎంత క్రిస్పీగా వచ్చాయంటే ఇంక అసలు నేను చెప్పలేను. ఇలా ఏ షేపు చేయడం కష్టం అనుకున్నవారు ఈజీగా చేసేసుకోవాలి, ఇలాంటి ఏమీ లేవు అనుకున్నవారు కట్టర్స్ ఇలా సింపుల్గా కొమ్ముల్ని కూడా రెడీ చేసుకోవచ్చు. ఇవి ఏముందండి, సింపుల్గా నేను చూపిస్తున్నాను కదా, ఈ టెక్నిక్ని ఫాలో అయ్యి చేస్తే ఇలా కొమ్ములు అనేవి రెడీ అయిపోతాయి. చిన్న చిన్న రౌండల్స్గా చేసుకుని ఇలా పాముకున్నారంటే ఇలా పొడవుగా కొమ్ములు అనేవి రెడీ అవుతాయి. చాలామంది ఓన్లీ మైదాతోని శనగపిండితో కూడా చేస్తారు. కొమ్ముల్ని ఇలా చేసి చూడండి, బాగుంటాయి. అన్నీ రెడీ అయిపోయాయి కదా. ఈసారి చక్కగా డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ పెట్టుకొని పువ్వులు ములిగే అంత ఆయిల్ని వేసుకోవాలండి. ఫస్ట్ అయితే పువ్వులనే వేసుకోండి. ఇవన్నీ ఒక్కొక్కటిగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకోండి. పువ్వు పూర్తిగా ములిగిందనుకోండి చక్కగా ఫ్రై అవుతాయి. ఫస్ట్ బాటమ్ లేయర్ని టచ్ అయ్యేలా వేసుకుంటే ఫ్రై, కిందని ఎక్కువ థిక్గా ఉంది కదా, సో ముందు అక్కడ ఫ్రై అయ్యి తర్వాత టాప్ లేయర్ కలిసి టర్న్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా మన పువ్వులు అయితే ఎలా వేగుతున్నాయో. ఇలా పూర్తిగా వేగి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చక్కగా అన్నీ ఈవెన్గా కలరింగ్ అనేది వచ్చేసింది కదండి, పర్ఫెక్ట్గా వేగిపోయాయి. ఈసారి వీటిని కూడా వేరే ఒక కిచెన్ టిష్యూ పైకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆయిల్ మొత్తం డ్రైన్ అయిన తర్వాత మాత్రం పాకాన్ని పెట్టుకుందాం. ఈసారి సేమ్ ఆయిల్లోనే సంపెంగ మొగ్గలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ప్యాన్కి ఎన్ని సరిపోతాయో అన్నే వేసుకోండి. నేను ఒక 5 వరకు ఒక బ్యాచ్లో వేసుకుని ఫ్రై చేసుకున్నాను. ఈ సంపెంగ మొగ్గలను కూడా చక్కగా స్లోగా ఫ్రై చేసేసుకోండి. అంతే అండి, సంపెంగ మొగ్గలు అయితే వేగేటప్పుడు సన్నగా కట్ చేసాం కదా, ఇలా బాగా పొంగి పెద్దవిగా అవుతాయి. ఇలా చక్కగా బాగా ఫ్రై చేసుకోండి. ఏదైనా కూడా ఈరోజు ఈ బ్యాటర్కి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా మంచి కలర్ రాగానే ఆయిల్ మొత్తం డ్రైన్ చేసేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్లోనే ఉన్న సంపెంగ మొగ్గలన్నిటిని ఫ్రై చేసుకోండి. ఇదే ఆయిల్లోని కొమ్ములను కూడా వేసేసుకొని స్లోగా ప్యాన్కి సరిపడే అన్ని మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవైతే సూపర్ క్రంచీగా ఉన్నాయండి. పిల్లలకి ఇవి చేసి పెట్టండి. కారం వేసి స్వీట్ తినలేని వాళ్ళకి నార్మల్గా బయట కురుకురేలు ఇవి ఆటల్లోని టేస్టింగ్ సాల్ట్లు అవి వేస్తారండి. దీంట్లో మనం న్యాచురల్గా నెయ్యి సాల్ట్ తప్ప ఏమీ వేయలేదు. సింపుల్గా ఇలా చేసి పెట్టండి, అందరికీ నచ్చుతాయి. ఇవి కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఈ 3 వాటికి పాకాన్ని పెట్టుకుందాం. ముందు స్టవ్ పైన ఒక ప్యాన్ ఉంచుకొని 1/2 కప్ వరకు వాటర్, 1 కప్పు వరకు పంచదారని వేసుకోండి. ఇలా వేసుకుని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని మరిగించుకోండి. ఇలా మరుగుతున్నప్పుడే దీంట్లోకి 1 స్పూన్ యాలకుల పొడి, పంచదారతో కలిపి యాలకుల్ని మిక్సీ చేశాను, దాన్ని వేసుకొని పాకం ఇలా చిక్కబడుతుంది కదండి, వెంటనే సంపెంగ మొగ్గల్ని ఫస్ట్ వేసేసుకోవాలి. ఎక్కువ థిక్ పాకాన్ని వేయకూడదండి సంపెంగ మొగ్గలకి, అప్పుడే టేస్టీగా మంచి షైనీగా కూడా ఉంటాయి. చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో. ఇలా వేసుకుని ఒకసారి కలుపుకొని తీసేసుకోవడమే. లైట్ స్వీట్ ఫ్లేవర్ఫుల్గా ఉంటే మన సంపెంగ మొగ్గలు అనేవి టేస్టీగా ఉంటాయి. ఈసారి మళ్ళా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 మినిట్స్ ఉంచుకోండి.
పాకము మళ్ళీ చిక్కబడుతుంది కదండి, మళ్ళీ స్మూత్గా అవుతుంది. అది కూడా కరెక్ట్ కన్సిస్టెన్సీకి వస్తుంది. అలా ఉంచిన తర్వాత అప్పుడు పువ్వుల్ని వేసేసుకోండి. పువ్వులన్నీ డౌన్కి వచ్చేటట్టుగా పెట్టుకొని ఇలా ఒకసారి కలుపుకొని స్టవ్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి. వేసుకొని వీటిని కూడా వేరే ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదా, పాకం అంతా పర్ఫెక్ట్గా అప్లై అయిపోయిన తర్వాత వీటిని కూడా తీసేసుకోండి. ఈసారి మళ్ళా స్టవ్ స్విచ్ ఆన్ చేసుకుని పువ్వుల్ని తీసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని పాకాన్ని ఇంకొక 2 minutes ఒకసారి మరగనివ్వాలి. ఇలా మరిగిన పాకం కొంచెం థిక్గా అవుతుందండి. అదే మన కొమ్ములకి రైట్ కన్సిస్టెన్సీ. కొమ్ముల మీద తెల్లని పాకం కనిపిస్తుంది కదా, అలా రావడం కోసం ఇలా పాకాన్ని కొంచెం చిక్కబడాలి. చిక్కబడిన తర్వాత ఇలా బబుల్ ఫార్మేషన్ అవుతుందండి. ఇలా రాగానే స్టవ్ కట్టేసుకొని ఫ్రై చేసుకున్న కొమ్ముల్ని కూడా దీంట్లో వేసుకొని ఒకసారి బాగా టాస్ చేసుకున్నట్టుగా కలుపుకున్నారంటే చక్కగా ఇవన్నిటికి కూడా అప్లై అయిపోతుంది. చల్లారిన తర్వాత మన కొమ్ములు తెల్లని పాకం మధ్యలో కొమ్ములు చక్కగా స్టోర్లో కొనుక్కున్నట్టుగానే దొరుకుతాయండి. చూసారు కదా, చంపెంగ మొగ్గలు అయితే లైట్ పాకం పెట్టాం కదా, షైనీగా ఎలా ఉన్నాయో, టేస్ట్ కూడా సూపర్ క్రంచీగా ఉంటాయండి. సేమ్ టైం మన పువ్వులు అయితే ఇలా లైట్గా పాకం వచ్చాయి. మనం తీసుకునే పాకాన్ని బట్టి ఇవి పంచదార దీనిపైన ఎలా వస్తుంది అనేది ఉంటుందండి. కొమ్ముల్ని కూడా చూపిస్తాను. కొమ్ములు కూడా ఇలా రెడీ అయ్యాయండి. కొమ్ములు అయితే చాలా టేస్టీగా వచ్చాయండి. మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చాయి. సింపుల్ అండ్ ఈజీ ఒకే డోతోని 5 రకాలు ఎలా చేసుకోవాలో చూపించాను కదా. ఈ పండగకి మీరు ఏవేవి చేస్తున్నారో అవన్నీ నా కింద కమెంట్స్లో రాయండి. ట్రై చేసి తప్పకుండా కమెంట్ చేయండి. మీ కమెంట్సే నేను ఇంకా మరీ రెసిపీస్ చేయడానికి యూస్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్. అదే కదండి, మీరు ఇంకేదైనా డిఫరెంట్ స్వీట్ని ఈ పండగకి చేసుకున్నారంటే అది కూడా కమెంట్ చేయండి. నేను కూడా ట్రై చేస్తాను మీతో పాటు.